హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం ఉన్నది చెక్క గణపతి పాల్ద నాందేడ్ డిస్టిక్ మన తెలంగాణ బైన్సా నుండి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి వినాయక చవితి 9 రోజులు వినాయకుని కట్టె వినాయకుని కూర్చుండబెడతారు. ఈరోజు ప్రత్యేకంగా తర్వాత దాన్ని తీసేసి నార్మల్గా ఉండే వినాయకుని పెడతారు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు చూడండి. అంతేకాదు వీలైతే వచ్చి చూసే ప్రయత్నం చేయండి. ఒక తిరుపతి లాగా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక స్పెషల్ బస్సులు ఉండడం కానీ, జనాలు కొన్ని వేలల్లో మంది వస్తారు. 4 రోజులు వర్షం ఉండడం వల్ల జనాలు తక్కువ అయ్యారు. మళ్ళీ ఈ రోజు నుండి ఫుల్గా వస్తారు. ప్రజెంట్ మీరు చూస్తున్న వీడియో మార్నింగ్ 7కు ఉన్న పబ్లిక్ ఫ్రెండ్స్. ఒక 11 గంటల దర్శనానికి మినిమం 5 నుంచి 6 గంటలు పడుతుంది. చాలా ప్రత్యేకత ఉంటుంది. మీరు చూడండి డెకరేషన్ కానీ దాని 9 రోజుల కోసం చేయడానికి ఇంత వైభవంగా ఇంత పెద్దగా దేవాలయాన్ని ఆ ప్రాంతాన్ని నిర్మించారు ఫ్రెండ్స్. అయితే చూడండి, ఇప్పుడు మనం లోపలికి ప్రవేశిద్దాం. ఇదంతా పార్కింగ్ ప్లేసు. ఇక్కడ ఫోటోలు దిగడానికి శివుని అర్ధ భాగంలో ఉన్న శివునికి దగ్గర ఫోటోలు తీసుకొట్టారు. ఇక్కడ ఈ సంవత్సరం ఇది స్పెషల్గా పెట్టారు శివుని మాత్రం. కాకపోతే వెనుక ఉన్న బ్యాక్గ్రౌండ్ మాత్రము ఇంత ముందు కూడా పెట్టేవారు. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ప్రజెంట్ ఇది మార్నింగ్ 6-7 మధ్యలో టైంలో ఇక్కడ ఉన్న పబ్లిక్. జనరల్గా అయితే 7, 9, 10 తర్వాత అయితే అసలు జనాలు చాలా ఉంటారు. అంత టైం కూడా ఉంటుంది ఫోటో దిగడానికి. అంత రద్దీగా ఉంటుంది ఫ్రెండ్స్. కొన్ని వేలల్లో వస్తుంటున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ నుండి పూర్తిగా వస్తారు ఇక్కడికి. చాలా చాలా బాగుంటుంది. సేమ్ తెలంగాణలో ఎంత ఫ్రీగా దర్శనం చేయడం కానీ, ఎంత మెయింటెనెన్స్ ఎంత నీట్గా ఉంటుందో అంతే నీట్గా ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ఏ మాత్రం తెలంగాణకి ఇట్లా కాకుండా లేదు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, నాకైతే మహారాష్ట్రలో ఎన్నో దేవాలయాలు తిరిగినా ఇంత నీట్గా ఒక 9 రోజుల వినాయకుని కోసం ఒక ఎప్పుడు ఉండే దేవతలకు లేనంత నీట్గా ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. డెకరేషన్ చూడండి, అదిరిపోయింది కదా. చూడండి ఫ్రెండ్స్, లోపలికి ప్రవేశిస్తున్నాం. ఇప్పుడు లోపల కూడా మళ్ళీ ఇదంతా పార్కింగ్ ప్లేస్ ఫ్రెండ్స్. లోపల స్క్రీన్ పెట్టారు లెఫ్ట్ సైడ్లో చూడండి. పోయిన సంవత్సరం లేవనుకుంటా స్క్రీన్స్, ఈ సంవత్సరం పెట్టారు. ఇక్కడ నుండి అక్కడ మీకు ముంగడ కనిపిస్తున్న రూమ్ వరకు ఇదంతా స్వీట్స్ అమ్ముతారు. మొత్తం స్వీట్స్, కొబ్బరికాయలు అన్నీ అమ్ముతారు ఫ్రెండ్స్. ఇక్కడ ఏం లేదంటే మెయిన్గా ఇక్కడికి వచ్చేది ముడుపులు కట్టడానికి చెక్క గణపతి ఫ్రెండ్స్. చూడండి, చెక్క రూపంలో ఉంటుంది. ఇంతకుముందు అసలు పోయిన సంవత్సరము ఆ విగ్రహాన్ని చూపెట్టడానికి కానీ, ఫోటోలు దిగడానికి కానీ పర్మిషన్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళే డిస్ప్లే చేస్తున్నారు, వాళ్ళే ఫొటోస్ అమ్ముతున్నారు, అట్లా చూపిస్తున్నారు. చూడండి, ఇవన్నీ స్వీట్స్ అమ్ముతారు ఫ్రెండ్స్. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ కొబ్బరికాయలు. అండ్ కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ముడుపులు కూడా అమ్ముతారు. ఈ వినాయకుడికి ఇష్టమైనవి అన్నీ అమ్ముతారు. చాలా తక్కువ రేటు ఉంటుంది, పెద్దగా ఏముండవు. 20 రూపాయలు, 50 రూపాయలు అట్లా. కొబ్బరికాయ 30-40 రూపాయలలో అయిపోతుంది. చూస్తూ ఉండండి. ఇక్కడ ముడుపులు ఫ్రెండ్స్. ఇవన్నీ ముడుపులు. మనకు నచ్చిన కోరికలు నెరవేరడానికి కోసము ఇక్కడ ముడుపు కట్టాలి. ఆ కోరిక ఏదైతే నెరవేరుతుందో తర్వాత ముడుపు తీసేసి వెళ్ళాలి. ముఖ్యంగా ఇక్కడ ఈ దేవత దగ్గర ఖచ్చితంగా అందరి కోరికలు నెరవేరుతున్నాయన్న ఉద్దేశంతో కొన్ని వేలలో మంది వస్తుంటారు. ఇక్కడ కూడా ఫ్రెండ్స్ ప్రత్యేకంగా ఏంటంటే అన్నదానం ఫ్రీ ఫ్రెండ్స్. ఇక్కడ చాలా స్పెషల్ చెప్తున్నా కదా ఫ్రెండ్స్. ఎంత బాగుంటుంది ఇక్కడ చూడండి. డెకరేషన్ చాలా బాగుంటుంది కదా. పైన చూశారు కదా, చాలా కష్టపడి డెకరేషన్ చాలా ఇష్టపడి చేస్తారు. ఇక్కడ మహారాష్ట్రలో ఇంత వైభవంగా సంవత్సరం పొడంత పూజలు తీసుకునే దేవాలయాల దగ్గర కూడా ఇంత వైభవంగా ఇంత డెకరేషన్ ఉండదు నాకు తెలిసి. ఖచ్చితంగా ఫ్రెండ్స్ నేను చెప్తున్నా, నేను ఎన్నో తిరిగాను కాబట్టి చెప్తున్నా. చూడండి, మెట్లు దిగుతున్నారు కదా. ఇక్కడ పూలు, ఇక్కడ మెట్లు కూడా ఎట్లా అంటే సేమ్ తిరుపతిలో లానే రూమ్స్ ఉంటాయి. మొత్తం కంప్లీట్గా రూమ్స్ ఉంటాయి. ఇక్కడ కొనుక్కుంటారు చూసినా పూలని. ఇది ఫ్రీ దర్శనం ఫ్రెండ్స్. ఇది ఫ్రీ దర్శనము. పెయిడ్ దర్శనము 200 రూపీస్ టికెట్ ఉంది. ఎందుకంటే 5-6 డేస్ వర్షం పడడం వల్ల వినాయక చవితి కూర్చున్న రోజు నుంచి వాళ్ళకి దర్శనం లేకపోవడంలో లాస్లో ఉన్నారని చెప్తున్నారు. చూడండి, ఫ్యాన్స్ కింద మొత్తం ఇదంతా ఫ్రెండ్స్ ఓన్లీ 9 రోజుల కోసమే. చూడండి, అంతా తిరిగిపోవాలి. ఈ రూములు కట్టడము ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ 6 కాబట్టి జనాలు లేకపోవడం వల్ల మాకు అయిపోయింది. కానీ మ్యాక్సిమం 5 ఫ్లోర్స్ తిరుగుతాం ఫ్రెండ్స్, పైనుంచి కింది వరకు. చాలా చాలా బాగుంటుంది. అసలు తిరుపతిలో ఉన్నట్టే ఉంటుంది. ఏ మాత్రం కూడా అక్కడ వాటర్ ఇవ్వడం కానీ, సర్వీస్ చేయడం కానీ
ఇది టెంపుల్ రూమ్ ఫ్రెండ్స్. ఇదంతా ఈ దేవుడు ఉండేది గుడి. అది ఇక్కడ మొత్తము గుడి కొబ్బరికాయలు కొట్టిన తర్వాత బయట కూర్చుంటారు. ఇది గుడి. ఇప్పుడు గర్భగుడిలోకి వెళ్తున్నాం. మన లోపల కనిపిస్తుంది కదా మంచి ఒక రూమ్ లెక్క. చాలా కాలంలో తర్వాత అట్లా ఇదే ఉంటుంది. లోపలికి వచ్చాం చూసారా ఫ్రెండ్స్. ఇదంతా డెకరేషను. అక్కడ కనిపిస్తున్నాడు చూసారా ఫ్రెండ్స్ వినాయకుడు మీకోసం. ఇక్కడ కెమెరా తీస్తే వద్దని చెప్తున్నారు, కానీ నేనేదో మీకోసమని ప్రత్యేకంగా తీశాను ఫ్రెండ్స్. ఇగో ఇక్కడున్న పోలీస్ వచ్చేస్తుంది వద్దని చెప్పి, కెమెరా తీయద్దని చెప్పి వస్తుంది చూసారా ఫ్రెండ్స్. అది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది బయటకు వెళ్తున్నాము ఇప్పుడు, అందరు బయటకు వెళ్తున్నారు. ఇంకా ఇంకా ఉన్న పెరుగుతున్నారు, ఇప్పుడే జనాలు పెరుగుతున్నారు. ఇప్పుడు 6:37 అవుతుండొచ్చు. ఇగో ఇక్కడ ఎవరైతే కోరికలు నెరవేరాలని కొబ్బరికాయలు ఇచ్చారో, ముడుపులు ఇచ్చారో ఆ ప్లేస్ ఫ్రెండ్స్ ఇది. సంవత్సరం ఏంటంటే ఫుల్ వర్షం కదా, మనకు తెలియదు ఏముంది. ఏ రోజైతే వినాయకుడు కూర్చున్నాడో ఆ రోజు నుంచి వర్షమే ఉంది, జనాలు రాలేదు. ఆమె చూడండి ముడుపుని ఇప్పుతుంది ఫ్రెండ్స్, చూశారు కదా ముడుపుని ఇప్పేస్తుంది. ఆమె కోరిక నెరవేరింది కాబట్టి ముడుపు తీసుకొని అక్కడ ఇప్పేస్తుంది. దానికోసం కూడా ప్రత్యేకంగా స్పెషల్గా ఏర్పాటు చేశారు. ముడుపులు ఇచ్చేదే ఒక దగ్గర, ముడుపులు తిప్పడానికి ఒక ప్లేసు, కోరికలు నెరవేరిన తర్వాత. చాలా బాగుంది కదా ఫ్రేమ్స్. ఈ సంవత్సరమే కొత్తగా పెట్టారు, ప్రింట్ చేశారు. ఇంతకుముందు అసలు ఉండేది కాదు. 200 రూపీస్ చెప్తున్నారు అది. ఇది కొబ్బరికాయలు కొట్టే ఫ్రెండ్స్ చూడు ఎంత అసలు. అరే 9 రోజులకి ఇంత డెకరేషన్, ఇంత ప్లేస్ని అంటే ఎంత ఇష్టపడి ఈ దేవుడు ఎంత కనికరిస్తుంటే, వాళ్ళకి ఎన్ని కోరికలు నెరవేరుతుంటే వాళ్ళు ఇంత వైభవంగా చేస్తున్నారు మనస్ఫూర్తిగా. ఈ సెక్షన్ చూశారు కదా ఫ్రెండ్స్, మనం పోతున్న సెక్షన్ ఇవి మీకు కనిపించేది. ఇదంతా ఒక ఆడిటోరియం టైప్ ఉంటుంది. దీంట్లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అంటే మంచి భజనలు కానీ, డ్యాన్స్ కానీ, లేకపోతే స్పీచ్లు ఇవ్వడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. మార్నింగ్ కాబట్టి జనాలు లేరు, కానీ కూర్చోవడానికి ప్లేస్ ఉంటుంది ఫ్రెండ్స్. అంత ప్లేస్ ఉంటుంది ఇక్కడ. చాలా చాలా బాగుంటుంది ఈ ప్లేస్లో. చూడండి ఫ్రెండ్స్, డెకరేషన్ చూడండి పైన ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఇక్కడ ఉన్న స్వామీజీలు, గురూజీలు అంటే మహారాష్ట్ర కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ వస్తుంటారు. ఈ జాతర ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. మీకు ఆ బోర్డు ఇంతకుముందు చూపించాను స్టార్టింగ్లో, చూసారా. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి వచ్చే రోడ్డు ఫుడ్ తినే ప్లేస్ రోడ్ ఫ్రెండ్స్. ఇదంతా అంటే ఫుడ్ తినడానికి కోసం. ఇక్కడ అన్నం దగ్గర స్పెషల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మార్నింగ్ కాబట్టి ఇలా ఉంది, కానీ మొన్నటి వరకు వర్షం ఉండి కొందరు బియ్యం చెరుగుతూ ఉంటారు. ఒక 100 మంది పక్కన బియ్యం చెరుగుతారు, కొంతమంది వండుతూ ఉంటారు. అసలు పప్పు చారు కనుక ఎంత సూపర్ ఉంటుంది అంటే, ఎక్కడన్నా దేవుడి దగ్గర ఫుడ్ ఎంత బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఇక్కడైతే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫుడ్. కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే పొద్దున కదా వంటలు అవుతున్నాయి కాబట్టి మేము లేట్గా వెళ్ళాము. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే స్పెషల్గా ఇవన్నీ మన ఫుడ్ తీసుకురావడానికి కోసము ఎవరి లైన్ వాళ్ళకి ఇచ్చారు. ఎందుకంటే కొన్ని వేల మంది తింటూ ఉంటారు, అసలు అంత కింద వాటర్ పడేయడం అట్లా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం కొత్తగా పెట్టినట్టున్నారు. ఇంకా ఈ సంవత్సరం అసలు డిస్టర్బ్ చేయొద్దు అనుకున్నారో వాళ్ళ మనస్ఫూర్తి అలా చేశారు. చూడండి ఫ్రెండ్స్, బకెట్స్ పెట్టారు చూసిన. ఫుడ్ తినాలా, బకెట్లలో పడేసేయాలా, పక్కన హ్యాండ్ వాష్ చేసుకోవాలి. చూడండి ఇదంతా ఫుడ్ సెక్షనే. ఎంత బాగుంటుంది ఖచ్చితంగా ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు తెలిసి 8-9 గంటల ఫుడ్ స్టార్ట్ అవుతుంది, నైట్ వరకు కంప్లీట్గా ఉంటుంది. చూడండి ఇదంతా బకెట్స్ పెట్టి చూసిన. ఎంత జనాలు తింటూ ఉంటారంటే వాళ్ళని చూస్తే మనం ఎక్కువ తినేస్తాం తెలుసా. ముందు చూడండి జాయింట్ వీల్ కనిపిస్తుంది కదా, ఇదంతా జాయింట్ వీల్ సెక్షన్. అక్కడ స్క్రీన్లో చూసారా, ఫుడ్ తినే దగ్గర ప్రతి దగ్గర స్క్రీన్ ఉంది. మళ్ళీ ఏ మాత్రం ఎక్కడ కూడా దేవుడి దగ్గరకు వచ్చిన వాళ్ళు ఏ లోటు కూడా తక్కువ ఉండకూడదు. మళ్ళీ బందోబస్తు ఫ్రెండ్స్ విపరీతంగా ఉంటుంది. జాయింట్ వీల్ ఈ సెక్షన్ అంతా జాయింట్ వీల్ కానీ, పిల్లలు ఆడుకోవడానికి కానీ కంప్లీట్గా ఉంటుంది. చూడండి అయ్యో ఐస్ క్రీమ్ బండ్లు ఉన్నాయి లైన్గా. పొద్దున కదా, ఇంకా ఎవరు తీయలేరు. టాటో కానీ ఐస్ క్రీమ్ బండ్లు ఇదంతా ఇక ఫుడ్ కానీ జాయింట్ వీల్ కానీ చూడండి కనిపిస్తుందా. నిజంగా మీరు ఎప్పుడన్నా పాల్లా గణేష్ మహారాష్ట్ర నాందేడ్ డిస్ట్రిక్ట్ నిజామాబాద్ నుండి జాన్కంపేట్ బైన్సా రావాలి. బైన్సా నుంచి 20 కిలోమీటర్స్ రేంజ్లో దేవాలయానికి డైరెక్ట్గా వస్తుంటారు. సింపుల్ ఫ్రెండ్స్. నిజామాబాద్ వస్తే మీకు అర్థమవుతుంది ఎక్కడి నుండి వచ్చినా కూడా. ఇప్పుడు పిల్లగాడు ఆడుకుంటున్నారు చూసిన, పొద్దున వచ్చినట్టున్నారు పిల్లలు. ఫుడ్ ఫ్రెండ్స్ చూసారా, ఒక్కడేసారి సర్వీస్ చేస్తూ ఉంటారు, ఇంకా అది అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే జనాలని కంట్రోల్ చేయడం చాలా కష్టం కాబట్టి. ఇస్తరాకులు చూసారా, ఇక అదంతా బియ్యం జరిగేవారు ఈ ఇంతకుముందు సంవత్సరము. చూడండి ఆడ పప్పు ఉడుకుతున్నది ఆల్రెడీ. చూడండి మూత తీసి పెట్టారు, పప్పు ఉడుకుతుంది కదా.
పక్కన వండుతున్నారు. స్టార్ట్ చేస్తారు వచ్చి నాకు తెలిసి 1 అవర్లో స్టార్ట్ చేస్తారు. ఇంట్లో లైన్లో రావాలి, దీంట్లో లైన్లో వెళ్ళిపోవాలి. అంటే ఫుడ్ కోసం కొట్టుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. వీడియో అయిపోతుంది. పూర్తిగా మీకు చూపించాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు వచ్చే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వీడియోల కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ప్రతి వీడియోలు మీకు చూపిస్తాను. మన హిందూ దేవాలయాల శక్తి ఎక్కడెక్కడ ఉంటుందో చిన్న చిన్న దేవాలయాల నుంచి పెద్ద దేవాలయాల వరకు ప్రతి వీడియో చూపిస్తాను. ఇది బస్ స్టాండ్ ఫ్రెండ్స్, చూడండి. స్పెషల్ బస్సులు కూడా ఉంటాయి.